ఒక నిమిషం ఎవరితో కెమెరా కెమెరా దోస్తున్న పని వెనక్కి బాగా అందరు ముందుకు వెళ్తారు. పక్క తీసుకోండి సార్ నారాయణ పరం నారాయణ పరః నారాయణ పరః సర్వం నమో వయం వై శ్రవణాయ కోర్మహే भाई ब्लैक टी शर्ट भाई दादा రెండు 2014-19లో ఎన్టీఆర్ సుజల అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకి తీసుకొచ్చాం. పర్టికులర్ సిటీలో ఉండి 28 డివిజన్లు తీసుకుంటే 3 మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి 1,00,000 లీటర్లు. 3 మదర్ ప్లాంట్స్ కలిసి 3,00,000 లీటర్లను యాక్చువల్గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. 60 చిన్న ప్లాంట్లు అంటే 60 మొత్తం 248 బూతులు ఉన్నాయి, 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. అంటే దాదాపు ప్రతి 2-3 డివిజన్లకి ప్రతి డివిజన్లో 2-3 ప్లాంట్లు. కానీ గత ప్రభుత్వం అట్లన్నింటినీ వదిలేసింది. 2,75,00,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాం. 2014-19లో 2,75,00,000 ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టును ఆపేశారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 54 డివిజన్లు పూర్తవుతాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాటిలన్నింటినీ రివైజ్ చేసి మళ్ళా ఆ యొక్క సిటీలో అయితే 3 మదర్ ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను. 2 ప్లాంట్లు అయిపోయినాయి. మరొక ప్లాంట్ని జూన్ 15 లోపల చేస్తానన్నారు. ఈ 3 ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు 40,000 మంది కేవలం ₹2 20 లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు, పట్టుకొని కార్లు ఇస్తారు. ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తాం. నెల్లూరు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలో అన్ని డివిజన్లు ఇలాగే చేస్తాం. పార్కులు బ్రహ్మాండంగా చేశారు. నిజంగా ఆ పార్కులు చేసిన అధికారులకి, ఆ కాంట్రాక్టులు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కన్సల్టెంట్లు కొందరు ఫ్రీగా చేశారు, కొందరు గిఫ్ట్లుగా ఎక్విప్మెంట్ ఇచ్చారు. పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ అడగంగానే ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో 123 మున్సిపాలిటీస్ని కూడా రాబోయే 4 సంవత్సరాలు తీర్చిస్తాం. థ్యాంక్ యూ. రూపాయలకే సురక్షితమైన మంచినీరు ఇవ్వాలన్న ఒక నినాదంతో 2014-19లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మంత్రివర్యులు నారాయణ గారి యొక్క పర్యవేక్షణలో రాష్ట్రం మొత్తం కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు నగరంలో చూసామంటే ఒక్కొక్కటి అంచెలంచెలుగా మొదట ప్యాచ్ వర్కులు కానివ్వండి,
దాని తర్వాత పార్కులు కానివ్వండి, ఈరోజు ఆగిపోయినటువంటి సుమారు 60 వాటర్ ప్లాంట్లు కానివ్వండి, ప్రతి ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి అందాలనే ఉద్దేశంతో ఈరోజు తపన పడుతున్నటువంటి నారాయణ గారికి 53, 54 డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు 54 డివిజన్లో సుమారు 4 వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 4 స్థలాలు కూడా మేము చూపిస్తూ ఉన్నాం. దానికి కూడా కేటాయించాలని నారాయణ సార్కి మేము వేడుకుంటా ఉన్నాం. ఇంతటి మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా 54వ వార్డులో ఎన్టీఆర్ సుజలాం శ్రవంతి ఓపెనింగ్ ప్రోగ్రామ్కి మన నారాయణ సార్ గారు వచ్చినందుకు చాలా ఓపెనింగ్ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి నారాయణ సార్ గారికి మరియు మా డివిజన్ ప్రజలకి అందరికీ, కమిషనర్ సార్ గారికి, మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలండి. మా 54వ డివిజన్కి నారాయణ సారు వరాలు జల్లులు కురిపిస్తున్నారు సార్ మీరు. ఎందుకంటే గత 3 నెలల నుంచి మా వార్డులో వాటర్ ఎన్టీఆర్ సుజలాం శ్రవంతి ప్రోగ్రాం కానివ్వండి, 20 సంవత్సరాల నుంచి తీరని కోరికని మా నారాయణ సార్ గారు క్యాబినెట్లో పెట్టి చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి వెళ్ళి ఆయనే దగ్గరుండి ఇళ్ళ పట్టాలు ఇప్పించారంటే చాలా గ్రేట్ సార్ మీరు. అందుకు వాళ్ళందరి తరఫు నుంచి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.